we can able to have a replicable model, sir. We will involve SERP also and also Food Processing Society and other peoples in this particular exercise, sir, so that వాళ్ళ ప్రోడక్ట్ కూడా వాళ్ళు ప్యారల్గా స్టడీ చేసుకుంటారు సార్. ది నాలెడ్జ్ కమ్స్ ఫర్ అస్ టు గో ఫర్ స్టడీ ఈచ్ అండ్ ఎవరీ ప్రోడక్ట్ సార్. ఇది మా యాక్షన్ ప్లాన్ సార్. ఐ వాంట్ టు టేక్ యువర్ గైడెన్స్ అండ్ ఆల్సో ఎనీ డౌట్ ఫ్రమ్ ద కలెక్టర్స్ ఐ విల్ క్లారిఫై అట్ ది ఎండ్ సార్. సార్ దీనిపైన మీరు కూడా కలెక్టర్స్ అందరూ ఇప్పుడు మేము స్వయం తీసుకొచ్చాం. డాక్రా మెప్మా స్వయం ఈజ్ ఏ కామన్ బ్రాండ్. దీన్ని నా ఆలోచన ఏంటంటే బిలియన్ డాలర్స్ కంపెనీ టు స్టార్ట్ విత్. అక్కడి నుంచి బాగా చేయగలిగితే ఇట్ విల్ బి అట్ ఫార్ అమూల్ బ్రాండ్ మరిగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. అమూల్ ఈజ్ కోఆపరేటివ్, ఇట్ ఈస్ సెల్ఫ్ హెల్ప్. దానికంటే కూడా ఇక్కడ స్ట్రెంగ్త్ ఏంటంటే 1,10,00,000 మెంబర్స్ ఉన్నారు యాజ్ ఆన్ టుడే. మనీ లెండింగ్ కూడా వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కావాలంటే 50,000 కోట్లు కావాలంటే అప్పు తీసుకునే పరిస్థితిలో ఉన్నారు, మళ్ళీ రీపే చేస్తున్నారు. క్రెడిబిలిటీ హెస్ బీన్ ఎస్టాబ్లిష్. 0.2% ఎన్పిఏ, 0.2% ఎన్పిఏ కాబట్టి బ్లైండ్గా బ్యాంకులు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. రెండోది ఒక 37 ఏజెన్సీలు పెట్టాం. 37 ఏజెన్సీస్ వర్కౌట్ చేసిన కన్సల్టెంట్స్ అందరూ ఇంటిగ్రేషన్ కోసం ఐఎస్పి పెట్టాం. అన్నీ వర్కౌట్ చేస్తున్నాం. ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ యాజ్ ఎ యూనిట్ ఒక ప్రోడక్ట్ పెట్టి ఒక బ్రాండ్ పెట్టి మీరు ఎంతవరకు పర్ఫెక్షన్ తీసుకొస్తారు అనేది మళ్ళా కొంచెం ఇంటరాక్ట్ కండి, నాకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది. దెన్ విల్ గో ఇన్ దట్ డైరెక్షన్. ప్రోడక్ట్ పర్ఫెక్షన్ ఎప్పుడు కూడా బ్రాండ్ లేకపోతే ప్రోడక్ట్ వాల్యుయేషన్ 50% తగ్గిపోతుంది. ఒకసారి బ్రాండ్ బాగుంటే వాల్యూమ్స్ పెంచగలిగితే then it will have a impact. Reach will be global reach. ఇప్పుడు ఇండియన్ బ్రాండ్స్ అన్నీ కూడా నాట్ ఓన్లీ ప్రోడక్ట్ బ్రాండే కాకుండా నాలెడ్జ్ ఎకానమీలో బ్రాండ్స్ కూడా. ఇట్ మే బి టుమారో సమ్ ప్రోడక్ట్ ఆన్ టెక్నాలజీ ఆర్ ఏఈ ప్రోడక్ట్ ఆర్ క్వాంటమ్ ప్రోడక్ట్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఏదైనా కానీ దీనికి రావాలంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా హోంవర్క్ కొంచెం ఆలోచించండి. దీనికి నేను కూడా ఒక ఫైనల్గా క్వాలిటీ పర్ఫెక్షన్ రావాలి. క్వాలిటీ కూడా వేరియేషన్ వస్తే ఒకే బ్రాండ్లో ప్రాబ్లం వస్తే దానికి యూనిఫామ్టీ తీసుకురావాలి. ట్రేసబిలిటీ పెట్టాలి, సర్టిఫికేషన్ ఉండాలి. అదే సమయంలో వీళ్ళందరూ నెట్వర్క్ కూడా చేసి మనం కానీ పోగలిగితే చాలా వరకు ఇంపాక్ట్ వస్తుంది. ఆర్టీఐహెచ్ ఒకటి ఉంది, ప్లస్ మీరున్నారు, ప్లస్ డాక్రా ఉంది. కెన్ వీ డూ ఆర్టీఐహెచ్ ద్వారానే డిస్ట్రిక్ట్ యాజ్ ఎ బ్రాండ్ 28 జిల్లాలో 28 బ్రాండ్స్ కాంపిటీషన్లో. హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్ యూ థింక్ ఓవర్ అండ్ దెన్ టెల్ us. ఇంకొంచెం బిగ్గర్ బ్రాండ్స్ కావాలంటే మళ్ళీ కన్సిస్టెన్సీ రాదు. 2-3 జిల్లాలు కలిపి చేస్తే ఎయిదర్ డిపార్ట్మెంట్ చేస్తే జోన్ వరకు చేయాలి, లేకపోతే మీరు చేస్తే డిస్ట్రిక్ట్ వరకు చేయాలి. ఎట్లా చేస్తే బాగుంటుంది ఆలోచించి చెప్పండి. అన్నిట్లో కూడా టెక్నాలజీ వచ్చిన తర్వాత క్వాలిటేటివ్ చేంజెస్ తీసుకురావాలి. అదర్వైజ్ మనం ఎంత కష్టపడినా కూడా యూనిఫామ్టీ క్వాలిటేటివ్ చేంజెస్ రాకపోతే బ్రాండ్ ఎస్టాబ్లిష్ కాదు. బ్రాండ్ ఎస్టాబ్లిష్ కాకపోతే రీకాల్ వాల్యూ ఉండదు. కొనేవాడు సందేహిస్తూ ఉంటాడు. మామూలుగా తినేవాళ్ళు ఏదో తింటారు, కానీ మామూలుగా బ్రాండ్ మీద ఇష్టపడే వాళ్ళందరూ రాను క్లియర్ కట్ బ్రాండ్ ఉంటేనే పర్ఫెక్షన్ వస్తుంది. విల్ వర్క్ ఇట్ అవుట్. నెక్స్ట్ సబ్జెక్ట్ కూడా ఒకసారి ఐడియా ఇస్తాం, దెన్ విల్. సార్ నమస్కారం సార్. స్వచ్ఛాంధ్ర గురించి సార్. స్వచ్ఛాంధ్ర ఈజ్ వన్ ఆఫ్ ది important component in the Swarnandhra 2047 vision, where wealthy, healthy and happy Andhra Pradesh establish cheyalante Swarna Andhra establish avvadaniki Swachha Andhralo unna concept చాలా చాలా ఇంపార్టెంట్. ఆనరబుల్ సీఎం గారు మనకు దానిలో మెయిన్లీ 4 pillars ఇచ్చారు. ఒకటి ఈక్వల్ యాక్సెస్ టు వాటర్, శానిటేషన్ అండ్ హైజీన్ యాక్టివిటీస్ ఒకటి, అలాగే ఇంటిగ్రేటింగ్ సర్కులర్ ఎకానమీ టు ఆల్సో క్రియేట్ వెల్త్ ఫ్రమ్ వేస్ట్. సిమిలర్లీ
livability as a goal, the entire state లో అవి ఎలా ఇంప్రూవ్ చేయాలి, అండ్ ఆల్సో యూస్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఆర్డర్ టు అచీవ్ దిస్. ఇది కూడా లాస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా సీఎం గారు ఈ మెసేజ్ ఇచ్చారు అందరికీ కూడా, ప్యూరిటీ ఆఫ్ మైండ్, ప్యూరిటీ ఆఫ్ బాడీ, ప్యూరిటీ ఆఫ్ హౌస్, purity of workplace and purity of surroundings. So it's an integrated concept wherein we will ensure that it's not just one place alone. The entire state lo achieve cheyali. దీనికి 4 pillars కూడా అప్పుడు ఐడెంటిఫై చేసుకున్నాం. I'm not going into the details because we have already discussed these details. Now I will go into the specific points where last collectors conference, secretaries conference లో సీఎం గారు ఇచ్చిన కొన్ని సూచనలు ఉన్నాయి. దీని ప్రకారం సార్ we have taken lot of action in last few months sir. దీనిలో ముఖ్యంగా సార్ ఒక 13 డిపార్ట్మెంట్ ఏదైతే కీలకమైన 13 శాఖలు ఉన్నాయి. 13 శాఖలు కూడా వాళ్ళకి సంబంధించిన ఏ ఇండికేటర్స్ మనకు క్లీన్ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛాంధ్ర అచీవ్ చేయడానికి చూస్తున్నాం అవన్నీ ఐడెంటిఫై చేసి కేపీఐస్ ఫిక్స్ చేసి జిల్లా వారీగా వీఆర్ నో మానిటరింగ్ ఇట్ సార్. This is being monitored through the SASA app every month. All the collectors are also aware, department heads are also aware. So we are monitoring it, sir. Similarly, sir, various category of waste like chicken waste, fish waste, ivanni kuda concerned departments have already prepared the SOP and various level lo action తీసుకుంటున్నాం sir. Similarly, sir, మనకు గ్రీన్ కవర్ పెంచడానికి కూడా యాక్షన్ ప్లాన్ స్ట్రాటజీ అన్ని ఉన్నాయి sir. సిమిలర్లీ సార్ దీనిలో ఇంకొక కీలకమైన అంశం, దీనిలో నేషనల్ లెవెల్ ర్యాంకింగ్లో కూడా మనం ఇప్పుడు లాస్ట్ మోర్ దాన్ 1 year నుంచి సాసా ప్రోగ్రామ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రతి నెల దీనిలో అటెండ్ అవుతున్నారు. ఇది ఒక వేరే ఏ స్టేట్లో జరగని కార్యక్రమం. సో దీని యొక్క అవుట్కమ్ అనేది మనకు నేషనల్ లెవెల్లో జరిగే సర్వే ద్వారా నేషనల్ లెవెల్లో జరిగే ఒక అవార్డులో రిఫ్లెక్ట్ కావాల్సిన అవసరం ఉందని లాస్ట్ టైం కలెక్టర్ సీఎం గారు చెప్పడం జరిగింది. దీనికి కూడా నేను కొద్దిగా నా ప్రజెంటేషన్లో డీటెయిల్గా దీని గురించి చెప్పడం జరుగుతుంది. సిమిలర్లీ రిమైనింగ్ వేరియస్ కేటగిరీస్ది ఆల్రెడీ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఇంటిగ్రేషన్ కూడా చేయడం జరిగింది. సిమిలర్లీ సార్ మానిటరింగ్ ఆఫ్ వేరియస్ పారామీటర్స్, వాటర్, ఎయిర్ క్వాలిటీ అవన్నీ చేయడానికి కూడా ఏపీ పీసీబీ ద్వారా కూడా మీరు లాస్ట్ టైం ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం పీసీబీ ఈస్ ఆల్సో వర్కింగ్ అవుట్ సార్ టు ఎస్టాబ్లిష్ మోర్ మానిటరింగ్ స్టేషన్స్. అది ఎలా టెక్నాలజీ ద్వారా ఏఐ ద్వారా ఇంటిగ్రేట్ చేసి ఐఓటీ డివైస్ ద్వారా ఇంకా ఎక్కువ చోట మనం అది అన్ని మెషర్మెంట్ చేసేటట్టుగా ఐఐటి కాన్పూర్తో, ఐఐటి చెన్నైతో కూడా కోఆర్డినేట్ చేసుకుని వీఆర్ యాక్చువల్లీ డెవలపింగ్ దిస్ టెక్నాలజీ ఇన్ ఎ డీటెయిల్డ్ వే సార్. సార్ అండ్ ఆల్సో 13 డిపార్ట్మెంట్కి సంబంధించి సార్ డీటెయిల్డ్గా ఆ పీపీటీ ఉంది. సిన్స్ వీ హ్యావ్ లెస్ టైమ్, ఐ వోంట్ బి గోయింగ్ టు డీటెయిల్స్. ఐ ఆల్రెడీ షేర్డ్ ఇట్ విత్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ అండ్ ది కలెక్టర్స్ ఆల్సో. ఒక మెయిన్ అంశం దీనిలో ఏంటంటే సార్ ప్రతి నెల కూడా మనం ఈ యొక్క ఇండికేటర్స్ ద్వారా డిపార్ట్మెంట్లనే మనం ర్యాంకింగ్ చేస్తున్నాం. సిమిలర్లీ జిల్లాలని కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ పర్ఫార్మెన్స్ ర్యాంకింగ్ చేస్తున్నాం సార్. ఐ జస్ట్ ఇండికేట్ ఫర్ ది కలెక్టర్స్ టు టేక్ నోట్ ఆఫ్ టాప్ అండ్ బాటమ్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ కింద ఉన్న ఇండికేటర్స్లో మీ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఉందనేది యూ కెన్ టేక్ నోట్ ఆఫ్. ఎంఏయుడి డిపార్ట్మెంట్కి సంబంధించిన పారామీటర్ చూసుకుంటే విశాఖపట్నం, విజయనగరం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉన్న యూఎల్బీస్ ఆర్ పర్ఫార్మింగ్ బెటర్, వేరే శ్రీకాకుళం, మన్యం అండ్ సత్యసాయి హ్యాస్ టు ఇంప్రూవ్. దే ఆర్ ఇన్ ది బాటమ్ లెవెల్. సిమిలర్లీ పిఆర్ అండ్ ఆర్డీ డిపార్ట్మెంట్ ఆల్సో సార్ అండ్ వేరియస్ ఇండికేటర్స్లో డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా బెస్ట్ పర్ఫార్మర్స్లో విశాఖపట్నం, ఏలూరు, కాకినాడ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అలాగే బాటమ్ పర్ఫార్మెన్స్లో తిరుపతి, మన్యం అండ్ అల్లూరి సీతారామరావు డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. దే హ్యావ్ టు ఇంప్రూవ్. సిమిలర్లీ సార్ హెల్త్ కేర్ ఫెసిలిటీకి సంబంధించి కూడా వేరియస్ కేటగిరీ దీనిలో ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ హెల్త్ అన్నీ కూడా ఇలాగ ర్యాంకింగ్ చేయడం జరిగింది సార్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిపార్ట్మెంట్ వైజ్ ర్యాంకింగ్ బట్ ఐ విల్ ఓన్లీ హైలైట్ ది డిస్ట్రిక్ట్ వైజ్ పర్ఫార్మెన్స్ సార్. దీనిలో డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చూసుకుంటే ఏఎస్ఆర్ అనకాపల్లి అండ్ అనంతపూర్ టాప్లో ఉన్నారు. వేరే బాటంలో విజయనగరం, వెస్ట్ గోదావరి, కడప ఉన్నాయి. ఆయుష్ చూసుకుంటే సార్ ఎన్టీఆర్, విశాఖపట్నం, కర్నూలు ఆర్ ది 3 districts ఇన్ ది టాప్. అంబేద్కర్, కోనసీమ, గుంటూరు అండ్ అనకాపల్లి ఆర్ ఇన్ ది బాటమ్. సిమిలర్లీ సెకండరీ హెల్త్లో ఈస్ట్ గోదావరి, గుంటూరు, ఎన్టీఆర్ టాప్లో ఉండే, నంద్యాల, విశాఖపట్నం అండ్ చిత్తూరు ఆర్ ఇన్ ది బాటమ్ సార్. సిమిలర్లీ స్కూల్స్ అండ్ కాలేజెస్ సార్ ఇది కూడా అంటే వీ హ్యావ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సార్. అన్ని 100% అన్ని ఇన్స్టిట్యూషన్లో కూడా ఈ అన్ని పారామీటర్ ఇంక్లూడింగ్ ది టాయిలెట్, సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది. సో దీనిలో మనకు డిపార్ట్మెంట్ వైజ్ ర్యాంకింగ్ ఉంది, కానీ జిల్లా వైజ్ ర్యాంకింగ్ చాలా నెంబర్ ఎక్కువ ఉంది కాబట్టి డిపార్ట్మెంట్ హ్యాస్ టోల్డ్ దట్ ఇట్ విల్ బి డిఫికల్ట్, దే నీడ్ సమ్ మోర్ టైమ్ టు హ్యావ్ ది డిస్ట్రిక్ట్ వైజ్ ర్యాంకింగ్. కాబట్టి ఆ జిల్లా వైజ్ ర్యాంకింగ్ దీనిలో పెట్టలేదు సార్. I think collector's presentation lo kuda I think from Anakapalli district we have a presentation where they have done this also, sir. That also will give some insights. Now coming to the residential institutions, sir, including the hostels and residential schools also, sir. ఇక్కడ కూడా మనకు చాలా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. అంటే ఆల్మోస్ట్ అరౌండ్ 83% మాత్రమే సాధించి ఉన్నాం ఇప్పటి వరకు. ఇక్కడ కూడా జిల్లా వారీగా చూసుకుంటే సార్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఇంచుమించు అన్ని జిల్లాలు ఒకే లెవెల్లో ఉంది. వేరే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఆర్ అండ్ మన్యం అండ్ పోలవరం ఆర్ ఇన్ ది టాప్ 3 సార్. వెస్ట్ గోదావరి, వైఎస్ఆర్, అన్నమయ్య ఆర్ ఇన్ ది బాటమ్. బీసీ వెల్ఫేర్లో కూడా బై అండ్ లార్జ్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆర్ ఇన్ ది సేమ్ లెవెల్. ట్రైబల్ వెల్ఫేర్లో
ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంకి సంబంధించి కూడా సార్ ఏఎస్ఆర్ మన్యం పోలవరం సేమ్ 3 set of districts are in the top, sir. So similarly, endowment department, sir, all the religious places also we are reviewing based on the sanitation parameters. ఇక్కడ కూడా సార్ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా డిస్ట్రిక్ట్స్లో ఉన్న టెంపుల్స్లో శానిటేషన్ దే ఆర్ ఇన్ ది టాప్, సార్. సిమిలర్లీ ప్రకాశం, అన్నమయ్య అండ్ సత్యసాయి డిస్ట్రిక్ట్ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సార్, బస్ స్టేషన్స్ కూడా ఆల్రెడీ 126 బస్ స్టేషన్, బస్ డిపోస్ ఉండే, ఇవన్నీ కూడా మనం ర్యాంకింగ్ చేయడం జరిగింది. దీనిలో కూడా చిత్తూరు, ఈస్ట్ గోదావరి అండ్ కృష్ణా ఆర్ ఇన్ ది టాప్, అండ్ అనంతపూర్, అనకాపల్లి, విజయనగరం ఆర్ ఇన్ ది బాటమ్. అలాగే టూరిస్ట్ ప్లేసెస్ సార్, ఆల్మోస్ట్ 1592 టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ ది ఎంటైర్ స్టేట్ ఆర్ బీయింగ్ టేకన్ అప్ ఫర్ దిస్ ర్యాంకింగ్, సార్. ఇక్కడ కూడా ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. మన జిల్లా వారీగా చూసుకుంటే సార్, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి ఆర్ ఇన్ ది టాప్, అన్నమయ్య, సత్యసాయి అండ్ అనంతపూర్ ఆర్ ఇన్ ది బాటమ్, సార్. సిమిలర్లీ సార్, అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో సార్ మనకు 285 మార్కెట్ యార్డ్స్ కానీ, రైతు బజార్స్ కానీ ఉండే, ఇవన్నీ కూడా ర్యాంకింగ్ చేయడం జరిగింది, సార్. భయాలలో పర్ఫార్మెన్స్ బాగా ఉంది. ఇక్కడ కూడా జిల్లా వారీగా అన్ని భయాలు సేమ్ లెవెల్లో ఉంది కాబట్టి పెట్టలేదు, సార్. సార్ ఫ్యూ పాయింట్స్ ఫర్ ది కలెక్టర్, సార్. ఇన్ఫ్యాక్ట్ సార్, మనం లాస్ట్ టైం మీరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత అబౌట్ 140 STP కోసం 89 acre ల్యాండ్ కావాలి. అప్పుడు 123 acre ల్యాండ్ ఉండేది లాస్ట్ టైం మనం రివ్యూ చేసినప్పుడు. చాలా వరకు కొంతవరకు అయింది, ఒక 50 acre వరకు లాస్ట్ 3 monthsలో వీ కుడ్ గెట్, సార్. ఇవి ఇంకా పెండింగ్ ఉన్నాయి, సార్. సీఎం గారు కూడా లాస్ట్ టైం డైరెక్షన్ ఇచ్చారు, వీలైనంత వరకు గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోండి, లేకపోతే ప్రైవేట్ ల్యాండ్ తీసుకోవచ్చు. అండ్ పీసీబీ నుంచి కూడా ఫండ్స్ కూడా టైఅప్ చేయడం జరిగింది. లాస్ట్ మంత్ జరిగిన సెక్రటరీస్ కాన్ఫరెన్స్ సీఎం గారు డైరెక్షన్ ఇచ్చారు. సో వీ వోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఆఫ్ ఫండింగ్ ఆల్సో. అది కూడా మీరు వెంటనే కంప్లీట్ చేయాలి. సిమిలర్లీ సార్, మనకు సూటబుల్ గవర్నమెంట్ ల్యాండ్ ఫర్ ది సైంటిఫిక్ ల్యాండ్ ఫీల్డ్స్ కూడా ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మనం అన్ని డంప్ సైట్స్ని రెమెడియేట్ చేస్తున్నాము, బట్ డంప్ సైట్ రెమెడియేట్ అయిన తర్వాత ఇనర్ట్ మెటీరియల్ ఉంటాయి, ఇనర్ట్ మెటీరియల్ విచ్ ఆర్ నాట్ అట్ ఆల్ టాక్సిక్, విచ్ ఆర్ నాట్ హార్మ్ఫుల్, విచ్ హ్యాస్ టు బి డంప్డ్ సమ్వేర్. సో దట్స్ నాట్ కాల్డ్ ఎ డంప్ సైట్, బట్ ఇట్స్ కాల్డ్ ఎ ల్యాండ్ ఫిల్. దానికి కూడా కొన్ని జిల్లాలో, కొన్ని మున్సిపాలిటీలో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్రాసెస్ అయిన ఇనర్ట్ మెటీరియల్ కూడా అదే డంప్ సైట్లోనే పెట్టేసుకున్నారు. సో వాట్ హ్యాపెన్స్ when Government of India team comes for inspection, we are not able to show the remediated land. అక్కడ రెమెడియేషన్ 100% అయిపోయినా కూడా వాళ్ళు ఏమంటారు, ఇంకా మీరు రెమెడియేట్ చేసిన ఇనర్ట్ మెటీరియల్ మీరు ఇంకా ల్యాండ్ ఫిల్ చేయలేదు కాబట్టి వీఆర్ నాట్ గెటింగ్ ఫుల్ మార్క్స్. ఇది ఒకటి కొన్ని మున్సిపాలిటీ ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్స్ ఆర్ ఆల్సో మేకింగ్ అటెంప్ట్ టు డూ దట్. సిమిలర్లీ సార్, ఐ రిక్వెస్ట్ ఆల్ ది కలెక్టర్స్ టు హ్యావ్ రెగ్యులర్ రివ్యూ మీటింగ్ ఆన్ దీస్ యాక్టివిటీస్. వాట్ ఎవర్ SOPs ఆర్ ఆల్రెడీ దేర్, మున్సిపల్ కమిషనర్స్ ఆర్ డూయింగ్ ఇట్, వాళ్ళు కూడా రివ్యూ చేస్తున్నారు. ఇంటెన్సివ్గా రివ్యూ చేసుకుంటే మనకు అచీవ్ చేసే అవకాశం ఉంటుంది, సార్. సిమిలర్లీ సాసా రివ్యూ ఆల్సో ఎవ్రీ మంత్ మీకు తెలుసు సీఎం గారు స్వయంగా రివ్యూ చేస్తున్నారు. దానిలో కూడా మీ జిల్లా పర్ఫార్మెన్స్ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి. సిమిలర్లీ ముస్తాబునే సంజీవని ప్రోగ్రామ్తో ఇంటిగ్రేట్ చేయమని ఆల్రెడీ స్టేట్ లెవెల్లో దట్ యాక్షన్ వీ హ్యావ్ టేకన్. మీ జిల్లాలో కూడా యూ కెన్ ఎన్షూర్ ఇట్ ఇస్ బీయింగ్ డన్, సార్. ఐ విల్ స్పెండ్ 2 minutes ఆన్ దిస్ స్వచ్ఛ సర్వేషన్ ఆల్సో, సార్. సార్ మీరు లాస్ట్ టైం కూడా మనకి డైరెక్షన్ ఇచ్చారు, సార్. ఇది ఏంటంటే సార్, మీరు సార్ ఇచ్చిన డైరెక్షన్ నేషనల్ లెవెల్లో ఇచ్చే అవార్డ్స్లో మినిమం 50% అవార్డ్స్ ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలి. సిమిలర్లీ ప్రతి జిల్లా నుంచి కూడా కనీసం ఒక్క ULB అయినా అవార్డు సాధించాలి. సో 26 జిల్లాలో మనకు అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి. సో 26 డిస్ట్రిక్ట్ అట్లీస్ట్ 1 ULB ఫ్రమ్ యువర్ డిస్ట్రిక్ట్ షుడ్ గెట్ టాప్ అవార్డ్, టాప్ 3లో రావాలి నేషనల్ లెవెల్. దట్ మీన్ 26 అవార్డ్స్ రావాలి. సో దెన్ వీ విల్ బీ ఏబుల్ టు అచీవ్ ఇట్. అండ్ వీ హ్యావ్ ప్రిపేర్డ్ ఎ డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్, సార్. మనం నేషనల్ లెవెల్ కూడా హెల్ప్ తీసుకున్నాను, ఐ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సార్. దీనిలో ఇది ఒక బ్యాక్గ్రౌండ్, సార్. లాస్ట్ ఇయర్ మనకు సర్వేలో మనం ఎక్కడ ఉన్నామనేది ఇఫ్ యూ సీ స్టేట్ అంటే దీనిలో 2 రకాలు ఉన్నాయి, సార్. ఒకటి ULB వారీగా ర్యాంకింగ్ ఉంటాయి, ఓవరాల్ స్టేట్ ర్యాంకింగ్ కూడా ఉంటాయి. స్టేట్ ర్యాంకింగ్లో వీఆర్ ఇన్ సమ్ బాటమ్ 5 పొజిషన్ లాస్ట్ టైం. కారణం చూస్తే మన స్టేట్ యావరేజ్ స్కోర్ వాస్ ఓన్లీ 5349, అండ్ దిస్ ఈస్ ది యావరేజ్ స్కోర్ ఆఫ్ ఆల్ ది 129 ULBs పుట్ టుగెదర్. Whereas first వచ్చిన Chhattisgarh got 9,498 mark out of 12,500. So this time we had a workshop on 6th, sir. We have given target to all the municipal commissioners. ప్రతి ఒక్కరు కూడా ఈ 9,500 అంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ వచ్చిన స్టేట్కి 9,498. We should aim more than that because those states also would have improved this year. So they may get more score than last year. So if you don't go beyond that, we are not going to be in the top 3 because top 3లో రావడం అనేది మన టార్గెట్. నెంబర్ 1. నెంబర్ 2, సార్, 3 ఇండికేటర్స్లో ఒకటి మనం ఈ మున్సిపల్ వైజ్ ర్యాంక్ చూసుకుంటే, సార్, మన దగ్గర 46 ULBs వేర్ ఇన్ ది లెస్ దాన్ 1000 ర్యాంక్, అంటే 1000 కంటే వెనకబడి ఉన్నాయి. ఈసారి చెప్పాను, మన స్టేట్లో ఏ ఒక్క మున్సిపాలిటీ కూడా బిలో 1000 రాకూడదు. ఎవ్రీ 123 ULB షుడ్ బి విత్ ఇన్ ఫస్ట్ 1000. దానిలో కూడా ఇప్పుడు 100 to 500లో ఉన్న 15 ULBs టాప్ 100కి రావాలి. సిమిలర్లీ 500 to 1000లో ఉన్న 53
షుడ్ కమ్ టు టాప్ 5. ఆ రకంగా గ్రేడెడ్ మేనర్లో ఇంప్రూవ్మెంట్ సాధించాలి. సిమిలర్లీ సార్ ఓడిఎఫ్ కూడా మనకు 37 ULBs ఓడిఎఫ్లో ఉంది. అంటే ఓడిఎఫ్ ప్లస్ ఈజ్ ది మినిమం దాట్ వీ హ్యావ్ టు అచీవ్. ఇది కూడా సాధ్యం సార్. పబ్లిక్ టాయిలెట్స్, ఇండివిజువల్ టాయిలెట్స్, కమ్యూనిటీ టాయిలెట్స్ బాగానే మెయింటైన్ చేసుకుంటే వీ క్యాన్ డూ దిస్. సో సిమిలర్లీ సార్ జిఎఫ్సి అంటే మనకు జిఎఫ్సి రేటింగ్లో కూడా సార్ అస్సలు స్టార్ రేటింగ్ రాని మున్సిపాలిటీ 104 ఉన్నాయి. సో ఇది కూడా మనం మినిమం 1 స్టార్ అయినా ప్రతి ఒక్క మున్సిపాలిటీ ఈసారి సాధించాల్సిన అవసరం ఉంది. అంటే దీనిలో మనకు గార్బేజ్ ఫ్రీ సిటీ, దీని కాన్సెప్ట్ అంటే జిఎఫ్సి అంటే గార్బేజ్ ఫ్రీ. విజిబుల్గా మీ సిటీలో గార్బేజ్ కనపడకపోతే మీకు 1 స్టార్ ఖచ్చితంగా వస్తాయి. లాస్ట్ సర్వేలో వీ కుడ్ నాట్ అచీవ్ ఇట్. అంటే దట్ మీన్స్ వెన్ ది సర్వే టీమ్ కేమ్ దే కుడ్ సీ ది గార్బేజ్ ఇన్ మెనీ ప్లేసెస్. మీకు చాలా చోట కాలువలు కానీ, చెరువులు కానీ, ఓపెన్ ప్లేసెస్లో కానీ చాలా గార్బేజ్ ఉంటాయి. అంటే అది రోడ్లో లేదు కాదని చెప్పి మీరు పక్కన పెడితే ది సెంట్రల్ టీమ్ విల్ అబ్సర్వ్ ఇట్. సో దిస్ ఐ హావ్ గివెన్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ సార్. ఆల్ ది ఓపెన్ ప్లేస్ వేర్ ఎవర్ టీమ్ వచ్చేటప్పుడు విజిబుల్ క్లీన్లీనెస్ ఈజ్ ఇండికేటర్ సార్. సిటీ చూడగానే గార్బేజ్ లేదు అనే ఫీలింగ్ రావాలి. నౌ కమింగ్ టు దిస్ ఇయర్ సర్వే సార్. సో దిస్ ఇయర్ కాకినాడ నుంచి వస్తూ ఉంటే రోడ్డు పక్కనంతా, కెనాల్ పక్కనంతా గార్బేజ్ ఉంది సార్. అది చూసిన తర్వాత ఇది ఇట్లే ఉంటుంది అనుకుంటాం సార్. నేను సామర్లకోట టౌన్లో కూడా పోతే చాలా బ్యాడ్గా ఉంది సార్. సో దీస్ ఆర్ ఆల్ వేరియస్ ఏరియాస్ వేర్ మున్సిపల్ కమిషనర్స్ను కూడా మీరు స్ట్రీమ్ లైన్ చేయాలి. దే హ్యావ్ టు డూ దట్ వర్క్ సార్. క్యారీ ఆన్ సార్. సో ఈసారి మెయిన్లీ మనకు 5 కేటగిరీ కింద అవార్డు ఉంటాయి. సూపర్ స్వచ్ఛ లీగ్ అనేది కనీసం లాస్ట్ 3 ఇయర్లో టాప్ 3లో వచ్చిన సిటీస్ని కన్సిడర్ చేస్తారు. మన స్టేట్ నుంచి ఆల్రెడీ వీఆర్ హ్యావింగ్ విజయవాడ, రాజమండ్రి, గుంటూరు అండ్ తిరుపతి ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి ఓన్లీ విశాఖపట్నం ఈజ్ ఓన్లీ సిటీ విచ్ క్యాన్ యాక్చువల్లీ ఆస్పైర్ ఫర్ దాట్ అవార్డ్. వేరే ఏ సిటీ కూడా వచ్చే ఛాన్స్ లేదు ఫస్ట్లో. అలాగే స్వచ్ఛ సిటీ మనకు 4 కేటగిరీ కింద ఉంటాయి సార్. $1 million సిటీ, 3 to 10 lakh, సిమిలర్లీ 50,000 to 3 lakh, 20,000 to 50,000 కేటగిరీ. అండ్ లెస్ దాన్ 20 కూడా ఉంది, కానీ మన స్టేట్లో 20 కంటే తక్కువ పాపులేషన్ ఉన్న సిటీస్ లేవు. కాబట్టి ఈ 4 కేటగిరీలో 3 అవార్డ్స్ ఇస్తారు, ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది. అంటే 4 into 3 12 అవార్డ్స్ వస్తాయి. దీనిలో మినిమం 6 అవార్డ్స్ మనం సాధించుకోవాలి. ప్రతి కేటగిరీలో కూడా వీ హ్యావ్ టు అచీవ్ ఇట్. సిమిలర్లీ బెస్ట్ షహర్ జోడీ అనేది కొత్త అవార్డు సార్. అది లాస్ట్ టైం 7 స్టార్ వచ్చిన సిటీస్నే వెనకబడి ఉన్న సిటీస్తో టైఅప్ చేసావు. మన స్టేట్లో 4 సిటీలనే వీ హ్యావ్ ట్యాగ్డ్ విత్ 5 cities విచ్ వేర్ బాటమ్. సో దీనిలో అచీవ్మెంట్ ఏంటంటే ఈ 5 cities టాప్కు వస్తే, ఈచ్ మున్సిపాలిటీ అడాప్ట్ చేసుకున్న వన్ ఆఫ్ ది సిటీ టాప్ వస్తే బోత్ విల్ గెట్ అవార్డ్స్. సో దిస్ ఈజ్ ఆల్సో అనదర్ టార్గెట్ విచ్ ఈస్ గివెన్ టు ది టాప్ సిటీ సార్. సిమిలర్లీ సార్ ఇది 2 న్యూ కేటగిరీ సార్, బెస్ట్ కోస్టల్ టౌన్ అండ్ బెస్ట్ రివర్ టౌన్. యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ ఈజ్ వెరీ లక్కీ దట్ వీ హ్యావ్ బోత్ దీస్ కేటగిరీస్ ఆఫ్ సిటీస్. ఇది కూడా నేను ఒక డీటెయిల్డ్గా ఒక అనాలిసిస్లో ఐ విల్ బి షోయింగ్ విచ్ డిస్ట్రిక్ట్ షుడ్ బి ఎయిమింగ్ ఫర్ వాట్ అనేది. సో ఇది ఒక డీటెయిల్డ్ బ్రేకప్ సార్. అంటే ఒక్కొక్క అవార్డు కేటగిరీలో మనకు 10,500 మార్క్స్లోనే సిటీస్కి స్కోరింగ్ వస్తాయి. సో దానిలో హౌ ది బ్రేకప్ ఈస్ దేర్. సో వీఆర్ వర్కింగ్ వెరీ డీటెయిల్స్. అంటే March 15th నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ స్టార్ట్ ది సర్వే సార్. దానికంటే ప్రిపరేటరీ వర్క్గా MIS డేటా అప్లోడ్ చేయడము, సెల్ఫ్ అసెస్మెంట్ నింపడం అవన్నీ మేము చేస్తున్నాం సార్ ఇప్పుడు. దట్ విల్ బి ఓవర్ బై దిస్ వీక్. సో ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ ఏ రివ్యూ విత్ ది మున్సిపల్ కమిషనర్స్ వేర్ ఎవర్ షార్ట్ ఫాల్స్ ఆర్ దేర్. ఇంక దీనిలో ఒక మెయిన్ ప్రాబ్లం లాస్ట్ ఇయర్ వచ్చింది. తప్పుడు డేటా మనం అప్లోడ్ చేస్తే వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు అది తప్పని తెలిస్తే మనకు నెగిటివ్ మార్కులు వస్తాయి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫస్ట్ టేబుల్లో మీరు చూసి ఉన్నారు. లాస్ట్ ఇయర్ సో మెనీ సిటీస్ గాట్ నెగిటివ్ మార్క్. అంటే 1000 మార్క్ వరకు నెగిటివ్ వచ్చిన సిటీలు ఉన్నాయి. అంటే ఏదో అంటే ఈ ఫామ్ నింపేటప్పుడు ఆవేశంతో ఏం చేస్తారు, మా సిటీలో 100% శానిటేషన్ ఉంది, 100% సెగ్రిగేషన్ ఉంది అని రాస్తారు. వాళ్ళు వచ్చి చూసేటప్పుడు సెగ్రిగేషన్ లేకపోతే గెట్ నెగిటివ్ మార్క్స్. కాదు, ఎక్స్ట్రా స్మార్ట్ సార్. ఆంధ్రప్రదేశ్లో అందరూ పబ్లిక్ అట్నే ఉన్నారు, ఆఫీసర్స్ అట్నే ఉన్నారు. ఎక్స్ట్రా స్మార్ట్ తయారైతేనే ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. సో వీ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్ దిస్ టైమ్ సార్. ఇది సార్ మెయిన్లీ మై రిక్వెస్ట్ కలెక్టర్స్. మీరు ఏం చేయాలంటే దిస్ ఈస్ సెల్ఫ్ అసెస్మెంట్, అది వీఆర్ డూయింగ్ ఇట్. దిస్ ఏ కంప్లీట్లీ డెస్క్ వర్క్. సిమిలర్లీ శానిటేషన్ స్టాండర్డ్స్ మీకు ఇచ్చిన ప్రకారం మీ సిటీలో రివ్యూ చేయండి. Similarly, waste management processing, already lot of tenders are called, awards are issued. Now we have to ensure that these are established. And March 15th to April 15th first level survey జరుగుతాయి. But this waste management infrastructure ది మళ్ళీ ఏప్రిల్ మేలో వస్తాయి, అప్పుడు చూసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ 1 month లోపల if you are able to ground all these things and we are able to show them that we are grounding, then we will be able to achieve this. So ఇది సార్ మన జిల్లా వారీగా. I request the collectors, ఒక్కొక్క జిల్లాలో
అంటే మనకు 123 ULBs ఉన్నాయి. బేస్డ్ ఆన్ మై డీటెయిల్ అనాలిసిస్ వీ ఐడెంటిఫైడ్ అబౌట్ 54 cities విచ్ ఆర్ పొటెన్షియల్ విన్నర్స్. అంటే ఈ 123లో అందరూ మనం ఎంత ప్రయత్నం చేసినా కొంతమంది ర్యాంకు సాధించలేము. సో ఈ 54, ఇఫ్ దే పుట్ ఎఫర్ట్ విత్ కమిట్మెంట్ దే ఆర్ కేపబుల్ ఆఫ్ గెటింగ్ అవార్డ్స్. అది ఇక్కడ పెట్టాము సార్. ఒక్కొక్క జిల్లాలో ఏ మున్సిపాలిటీ దానిలో కూడా ఏ అవార్డు కేటగిరీలో మీరు అవార్డు సాధించే ఛాన్స్ ఉందని కూడా ఇచ్చేము సార్. ఇది మున్సిపల్ కమిషనర్కి డీటెయిల్గా ఇచ్చేము సార్. ఐఎమ్ షేరింగ్ విత్ కమిషనర్. ఐ రిక్వెస్ట్ యూ టు ఫోకస్ ఆన్ దిస్. అంటే ఈ ఒక 54 సిటీ మీ జిల్లా, ఒక్కొక్క జిల్లాలో 2 3 మాక్సిమం 4 కంటే ఎక్కువ లేదు మున్సిపల్ కమిషనర్కి. నెక్స్ట్ 1 month if you completely focus on this, I am 100% sure that we will be able to get more awards than what CM sir has given us target. Thank you, sir. ఇప్పుడు మెయిన్గా ఇక్కడ దీంట్లో మీరు లేదా యుఎల్బిసి కాకుండా పంచాయతీ కూడా అవార్డ్స్ ఉన్నాయి కదా శశి? Sir, we don't have Swachh Sarvekshan award, sir, but we have other awards in the Gram Panchayati category overall ga. Okay, 10-12 parameters patkoni. Already they have done the data part of it, so they will be announcing it now, sir. On the National Gram Panchayat Day, the function is led by the PM himself. Like last time, we got one award from the PM in the district of Madhubani in Bihar, sir. So this year we have proposed 7 or 8 Gram Panchayats. They have taken our this thing, sir. అందుకే ఇప్పుడు మనకి ఏంటంటే మెయిన్గా ఇప్పటికి మోర్ దెన్ ఎ ఇయర్, 12 నెలలు పైన నుంచి 14 నెలలు అనుకుంటాను, ఏదైతే సాస ప్రాక్టీస్ చేయడం, నేను కూడా రావడం ఇవన్నీ తిరుగుతున్నాం. నేను కూడా అందరూ ఎమ్మెల్యేలు పోతున్నారా, ఆఫీసర్లు పోతున్నారా, ఎట్లుంది ప్రోగ్రామ్ అంతా కూడా రివ్యూ చేస్తున్నాం, కానీ సీరియస్నెస్ రాలేదని నా ఉద్దేశం. అన్ని డిపార్ట్మెంట్లో ఒక కల్చర్ కింద సీరియస్నెస్ రావాలి. అది ఇంకా కొన్ని సిటీస్కే వచ్చింది, మిగిలిన సిటీస్లో రాలేదు. అది ప్లానింగ్ బోర్డ్ చైర్మన్స్ ఈ పక్క ఉండే వాళ్ళు పొలిటికల్ మొబిలైజ్ చేయడం, మీరు బ్యూరోక్రటిక్ మొబిలైజ్ చేయడం, రెండూ జరగాలి. ఈ 2 ఆస్పెక్ట్స్లో నాకు కొంచెం గ్యాప్ కనబడుస్తూ ఉంది. You work it out, we'll have an idea, we'll talk again. But it is very serious program. It is our culture. Overall health kuda it is an indicator. Meer collectors kuda periodically ga review chese tappa isadyam kaadu. You also review, and also all municipalities, all places where district stands, we are analyzing. All put together. That also we are doing now. అది కూడా వస్తే ఇయర్లీ మనం మార్చికే పెడతాం, దాన్ని కూడా మార్చి ఎండే పెడతాం. ఇప్పటి నుంచి ఇయర్ ఓకే, October 2nd స్టేట్ కూడా మనం దాన్ని ఇంటిగ్రేట్ చేస్తాం. ఆల్ యూనిట్స్ ఇంటిగ్రేట్ విత్ డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యున్సీ ఆల్ ఓవర్లో పెట్టండి. ఓకే, దెన్ డీప్ టెక్నాలజీ. Sir, namaste, sir. Deep Tech presentation. Sir, last collectors conference we just introduced the topic of deep tech. So from a very theoretical construct, that is the time now we need to move from a theoretical point to how we actually ensure that the deep tech is implemented in all walks of life, sir. So this time we are presenting it in a way that trying to show the use health, sir. So there are certain departments or certain sectors in which how deep tech is being used and being implemented. That's what we are showing, sir. So generally health law, sir, if a patient goes to a hospital, he's checked, he gets some medicine, sir. That's a very single point of kind of a care that he gets. So using deep tech, because a lot of data is available, a lot of devices are available, IoTs are available and all. Using deep tech, a continuous care for long-term lifestyle diseases as also as any other diseases, apart from nutrition and other things can be done. That is what we are trying to do, sir, from the Kupam project and the Chittoor project. That will be taken to its logical conclusion to ensure that the entire state we will do, so that every citizen will get through a doctor and other things. We'll use IoTs, we'll use the data available, and also the continuum of care will be given, sir. This is what
actually deep tech in action means, sir. So I'm just giving few examples. The idea is that each department should come up with at least one area where they feel that use of all these technologies will lead to improving the life of citizens or improving the service delivery, sir. From that point, if we can start, at least the main departments, next week, sir, we'll have a meeting with all the departments, discuss with them, come up with at least one kind of a use case or a solution for each department where all the elements of the data available, devices available, that we will use and ensure that one use case or one kind of a thing is started, project is started in the major departments. So that's what we wanted to do in that. So this is about health, sir. So the next phase, things like behavioral nudgers, say a person is there, now we are getting data about, what his blood pressure is, what is, blood glucose is, other things and all. So the system can keep on nudging him about both food and other things in physical activities and all. This is not theoretical, sir. This is already happening. This is already happening. A lot of companies are already doing it. Now we need to do at scale, and we need to do at a cost which we can do it at scale, sir. That is the challenge with us, that we will now start doing out on that predictive analytics and all, and even at a village level and all, we will be able to get wellness indices to see, say for example in a village we find that too many of diabetes cases are there, then we need to figure out and give some space for them to do yoga, meditation or some physical activity. We need to provide that. Look at things at a population scale to ensure that we actually take care of these issues rather than them going and just getting treatment. We need to look at both nutrition part and also aftercare part also, sir. That's what the whole program will be. So looking at first phase of it be by July 26th, Saurabh is working on that, and we are hopeful that then once we do that, then we'll ensure we'll add more layers to it, sir. More layers to the predictive layers and all. So next, sir, agriculture, sir. Rajshekhar sir has already indicated. So this basically means precision farming, advisories. We already have a lot of data coming through IoT, sir. Now, as you are aware, sir, all the reservoir data we are already getting, sir. The soil data we are getting, soil moisture data is there, reservoir data is there. When releases are made, we are able to predict how much moisture will be there in the ground, and crop advisories can be given. Which pest can be very possible pest because of the climatic conditions. All these models are there, so this can be a very precision agriculture which can be made available, and that the entire state we will be rolling out, and then we'll add more layers to it, sir, and then we'll ensure that this becomes broad based for the entire state. Just giving an example, what is possible, sir. Last conference we just talked about theory. Now we're talking about in action, how this actually translates into, because a lot of people have doubt. Deep tech might be something really very high tech which we don't understand. A little more tutoring and more inputs and all, and then how do we improve it? That we will work on the AI tutor. So just give an example of couple of 3 things, but sir, in the next 10 days we'll ensure that each department will sit and we'll finalize one project for the major departments. So one for revenue and one for mining department and all, which actually makes things easier. Now, sir, with deep tech, not only IoTs, the computer vision is also now becoming a reality, sir, these days. So what we see through our eye and what we can see through a computer vision are totally different. So a lot of things we can't visualize, which the system can visualize. We'll build that, sir. One area where we would be weak is IoTs are really costly today. We'll also work with the MedTech zone to ensure that the IoTs and also the devices are really become mainstream and cheaper, sir. Now everything has to be imported, so that's a cost barrier. We have to work on that side also as part of the IT electronics, sir. That we will do, sir. Next we come to, sir, citizen services. What we currently is a single search bar and agent space is one thing which for government officials to make their own GOs, memos and all, that part is something which we are working on, sir. Now, sir, we are automating in a system, sir, from e-office. Now, issuance of GO also we are automating, sir. Now it is slightly manual process. Then got automate chestunam. Even cabinet resolutions becoming GO, we are automating, sir. So that work we are working on e-cabinet now.
In the next 15 days, both those will also be completed for all the officers. And then, sir, AP One Citizen app is basically, sir, citizen goes to different departments, different websites and all. Everywhere there is a different username, different password and all. We are now working on a single sign-on, sir. That is standard in Singapore, standard in Dubai, and Estonia and all. So citizen has only one access, sir, from which he will access all services rather than going to many places and all. That we have started working on, sir. The first department, civil supplies, has responded. We'll implement that and then scale up to all the use cases, sir. And then services through Manumitra and APDG Verify, sir. Basically a certificate-less governance. Some initial successes. GAD has already started consuming the data of certificates we are issuing without physically asking for certificate. API is available, sir. We are working with AP Public Service Commission, so that should be the second step for us. Probably the next 10-15 days we will be able to achieve that also, where they'll start consuming our certificates. They'll not ask the candidate for any certificate. They can directly consume our digital certificates. Then the universities also we have started working, sir. 9 universities currently working. That also will go to the next level. These are all already covered in the generally digital data-driven governance. And then grievances, sir. The first AA application through a hackathon we have awarded is for the PGRS only. So now PGRS, we are building the layers of AA on PGRS. So as in the morning you said, sir, repeated, the same person makes the same issue. Now we will be able to know, sir. So the same person is making the same request again and again, we'll get to know. And when a person makes the request itself, we should be able to guide him that the law is like that. Your chances of getting this thing is in a different way, because Chatham initially will give an indication, sir. So the law is like that. Most probably your issue might be in a different area and all. When he raises a complaint itself, we will give you that, sir. So that, and then we will have the A layer build up too, so that ఇందులో మీకు కన్సర్న్ పర్సన్ రాంగ్ రెఫరెన్స్ యు ఆర్ ఏబుల్ టు డయాగ్నోస్ నౌ. సపోజ్ నేను అగ్రికల్చర్ ఆఫీసర్ని, వేరే డిపార్ట్మెంట్ నాకు వచ్చింది, కెన్ ఇట్ రీడైరెక్ట్? currently we don't have, sir. What we are trying to build that, it will do that, sir. No, you build that also. Yes, I will build that, sir. To start with, yesterday we decided నోడల్ ఆఫీసర్కి ఎవరికి పోయినా అది అతని డిపార్ట్మెంట్ కాకపోతే, అతని సంబంధం లేకపోతే, దే హ్యావ్ టు రెఫర్ టు నోడల్ ఆఫీసర్. అదర్వైజ్ వీళ్ళు ఒక రాంగ్ ఆఫీసర్కి మళ్ళీ రెఫర్ చేసి తిరుగుతూ ఉంటుంది. అకౌంటబిలిటీ విల్ ఫిక్స్ నోడల్ ఆఫీసర్ ఇన్ ది కాన్స్టిట్యున్సీ. యూ విల్ రెఫర్ టు హిమ్, యూ క్రియేట్ ఏ platform for him. Yes, sir. Then he redirect to concerned officers, collectors will monitor. Yes, so depending on subject he has raised, area ఏ మండలమో జిల్లాను ఒకరు మెన్షన్ చేస్తుంటే specific గా we will be able to send the grievance to the current officer, sir. Even if అంటే మండలం డ్రాప్ డౌన్ మెనూ కూడా అక్కర్లేదు, సార్. If he mentions the name of the mandal, we should be able to send it to that mandal. ఎంతవరకు మీకు అక్యురసీ ఉంది? అలాంటివి కొన్ని ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం వస్తుంది. ఒకవేళ కాకపోతే సేమీ హైబ్రిడ్ మోడల్ వెళ్ళండి, ఆటోమేషన్ యూ బ్రింగ్ ఇట్. Sir, 85% accuracy we should be able to get through the new advanced AI enabled PGRS, sir. Okay.